గోల్డ్ హబ్ తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి కొనబడును. అదే రోజు ఆన్లైన్ ధరకు కొని డబ్బులు ఇవ్వబడును. హాయ్ హలో నమస్తే, వెల్కమ్ టు మనం టీవీ. నేను దుర్గా. మీరు తరచుగా సిగరెట్స్ తాగుతున్నారా? ఇక అదే పనిగా మద్యం సేవిస్తున్నారా? అయితే మీరు డేంజర్లో పడ్డట్టే. ఆల్కహాల్ రెగ్యులర్ గా తాగితే ఖచ్చితంగా దృష్టి కోల్పోయే ప్రమాదం ఉందని వైద్యులు చెప్పారు. స్మోకింగ్, మితిమీరిన మద్యపానం అలవాటు వల్ల మొత్తం ఆరోగ్యానికి హానికరం అని డాక్టర్లు తేల్చి చెప్పారు. ముఖ్యంగా గుండె, కాలేయం, ఊపిరితిత్తులపై ఎఫెక్ట్ పడుతుంది. అంతేకాదు దానివల్ల కళ్లకు కూడా సమస్యలు వస్తాయని డాక్టర్లు హెచ్చరిస్తున్నారు. ఈ రెండు అలవాట్ల వల్ల కళ్ళు పొడిబారటం, దృష్టిలోపానికి, నష్టానికి దారితీస్తాయని ఆరోగ్య నిపుణులు అంటున్నారు. ధూమపానం వల్ల కళ్లల్లోని రక్తనాళాలు కుచించుకుపోతాయని గురుగ్రామ్లోని మారెంగో ఏషియా హాస్పిటల్ సీనియర్ కన్సల్టెంట్ ఆప్థల్మాలజీ డాక్టర్ ధీరజ్ గుప్తా చెప్పారు. అంతేకాక స్మోకింగ్ వల్ల కంటిలో ధమనుల అవరోధాలకు కారణమవుతుందని, ఇది తీవ్రమైన దృష్టిలోపం లేదా అంధత్వానికి దారితీస్తుందని ఆయన చెప్పారు. ఇక స్మోకింగ్ వయస్సుపై కూడా ప్రభావం చూపుతోంది. అయితే మద్యం తీసుకోవడం వల్ల కళ్ళ నుంచి మెదడుకు దృశ్య సమాచారాన్ని ప్రసారం చేయడంలో కీలకమైన ఆప్టిక్ నరాలకి హాని కలిగిస్తుందని నిపుణులు గుర్తించారు. నిరంతరం మద్యం సేవించడం ఆప్టిక్ నరాల క్షీణతకు దారితీస్తుంది. ఫలితంగా చూపుపై ప్రభావం పడుతుంది. ఇక క్రమం తప్పకుండా మద్యం సేవించడం వల్ల కంటి శుక్ల సమస్యలు పెరుగుతాయి. మొత్తం మీద కంటి ఆరోగ్యాన్ని కాపాడుకోవడానికి ధూమపానం మరియు మద్యపానం రెండింటినీ తగ్గించడం అవసరమని నిపుణులు చెప్పారు.